ఓకే. అయితే రవికుమార్ గారు మీరు చెప్పండి. మీ టార్గెట్ ఏ విధంగా ఉండనుంది? 2028 బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎలాంటి కార్యాచరణ ఉండనుంది? రవికుమార్ గారు. చక్రి గారు, ముందుగా మీకు ప్రేక్షకులకి ప్రాణులను మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, దానికి తగ్గట్టుగా ప్రజలకు మా పైన ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, అదే విధంగా మేము 20 రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా అందిస్తున్నటువంటి సుపరిపాలన కావచ్చు, అవినీతి రహిత పాలన కావచ్చు, మనకు లక్షిత టార్గెట్లు పెట్టుకొని ఏదైతే పనిచేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూసి ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేది ఏదైతే నిజమో, తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేది అంతే నిజం. కాకపోతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, కానీ మాలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని తెలియని నిర్ణయాల వల్ల మేము కొంచెం వెనకబడి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈ యొక్క ఏదైతే తప్పుడు నిర్ణయాలు కొన్ని ఉన్నాయో, కొన్ని అనుకోని నిర్ణయాలు ఏదైతే జరిగినాయో, వాటన్నిటినీ కూడా మేము సమర్థంగా మళ్ళీ ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు వచ్చి 2028 ఎలక్షన్లో అటువంటి తప్పిదాలు జరగకుండా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏదైతే వాళ్ళకు ఉన్నదో, భారతీయ జనతా పార్టీ పట్ల ఏదైతే వాళ్ళకి ఆదరణ ఉన్నదో, ఏదైతే అభిప్రాయం ఉన్నదో, అభిప్రాయం మేరకు మేము పైకొచ్చి ముందుకొచ్చి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది చాలా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. దానికి కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పగలుగుతా. తెలంగాణలో గత 9.5 సంవత్సరాల క్రితం 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన చూస్తారు తెలంగాణ ప్రజలు. దాని తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకటే తాను ముక్కల్లాగా ఉన్నాయి, కానీ ఈ రెండు పార్టీల యొక్క విధానంలో ఎటువంటి మార్పు లేదు. ఈ రెండు పార్టీలు కూడా రైతులను మోసం చేసినాయి, నిరుద్యోగులను మోసం చేసినాయి. అదే విధంగా ఏదైతే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉంటారో, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ కూడా ఈ రెండు పార్టీలు మోసం చేసినాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఎక్కడ కూడా పాలన జరగలేదనేది నిజము. ఈ రెండు పార్టీలు కూడా అవినీతితో కూడుకున్నటువంటి పార్టీలు అనేది చాలా స్పష్టంగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. గత 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి కేసులు, అది ఫార్ములా ఈ రేజ్ కావచ్చు, గొర్రెల స్కామ్ లాంటి చిన్న స్కామ్ నుంచి స్టార్ట్ చేస్తే కాళేశ్వరం వరకు పెద్ద స్కామ్, 1,00,000 కోట్ల స్కామ్ వరకు ఈ స్కామ్లు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదే విధంగా దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ధరణి పేరుతో భూములను ఆక్రమించుకోవడము, ఇట్లా అనేకం ఉన్నాయి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అవినీతిమయమైన పాలన, అసలు ఎక్కడ కూడా కమిషన్లు లేనిది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ కూడా పనులు అవ్వట్లేదు. వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నేను 1,00,000 రూపాయల పని, 1,00,000 రూపాయల పని నేను చేయించుకోలేకపోతున్నానని చెప్పేసి ఆవేదనతో మాట్లాడడం మనం చూసినాం. సెక్రటరియట్ లో ఏ కార్యాలయంలో పోయినా కూడా డబ్బులు లేకుండా పనులు కావట్లేదని చెప్పేసి ఒక ఎమ్మెల్యే వాపోవడం, ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఎంత అవినీతి జరుగుతుందో ఈ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100 రోజులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ హామీ కూడా అమలు కాకపోవడం. అంతేకాదు పోనీ వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు చెప్తున్నారో ఆ ఉద్యోగాలన్నా, ఆ 2 లక్షల ఉద్యోగాలన్నా ఇవ్వకపోవడము. అంతేకాకుండా ఇప్పుడు అనేక బీసీలకు సంబంధించి చూడండి, బీసీలకు సంబంధించి సప్లైలు ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఆ 20,000 కోట్ల రూపాయలు 3 బడ్జెట్లు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం 3,000 కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం. ఇట్లా అనేక వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలను చూసి విసిగి వేసారిపోయారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణని నిర్మించుకొని పక్కా ప్రణాళికతో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి బూత్ లో కూడా మా యొక్క కార్యాచరణని మేము సక్రమంగా చేసుకొని మేము ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మేము రావడం కాదు, ప్రజలు రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ రాష్ట్రంలో అధికారులు రావాలని కోరుకుంటున్నారు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. మన చక్రి గారు, మీరు బెంగాల్ని చూశారు. బెంగాల్లో ఏ విధంగా అయితే ప్రజల యొక్క తీర్పు వచ్చిందో అంతకంటే పెద్ద తీర్పు తెలంగాణలో వస్తుందని ఆశాభావంతో ఉన్నాము. అంతకంటే పెద్ద ఎత్తున సీట్లు గెలిచే అవకాశం ఉందన్న ఆశాభావంతో తెలంగాణలో ఉన్నాము. ఖచ్చితంగా రాగలుగుతాం. ఇంకో విషయం కూడా మీకు చెప్పగలుగుతాను. కేవలం ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, 2.5 సంవత్సరాల ఈ యొక్క కాంగ్రెస్ పాలన కావచ్చు, ఈ రెండు పార్టీల యొక్క పథకాల అమలు తీరు మీరు చూడండి.
అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు మీరు చూడండి. ఈ రెండిట్లో కూడా మీకు తేడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆగకుండా పథకాలన్నీ కూడా అమలవుతున్న తీరు ఈ యొక్క మా పార్టీకి ఉన్నటువంటి ఆదరణకు అది కారణమైంది అని చెప్పేసి మీకు చెప్పగలుగుతున్నా. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ రెండు పార్టీలకు మంచి 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 నిలువు నామాలు పెట్టి గుండు కొట్టి వాళ్ళ ఇద్దరిని కూడా ఇంటికి పంపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది, బీజేపీకి ఆదరణ ఉన్నది. ఇంకో విషయం కూడా మళ్ళీ ఇంకొక చాలా మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా మీకు. తెలంగాణలో ఈ సర్ ఒకటి జరుగుతా ఉంది, జనగణన జరుగుతా ఉన్నది, జనగణనలో కులగణన కూడా జరుగుతా ఉన్నది. సరితో మనం ఏదైతే దొంగ ఓట్లు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేయించుకుంటున్నారో ఆ దొంగ ఓట్లు కూడా పోతాయి. ప్లస్ ఇవన్నీ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సామాజికంగా ఏదైతే వివక్ష నడుస్తూ ఉన్నదో, జనగణనతో కులగణన ఏదైతే చేస్తున్నామో దాంతో ఈ సామాజిక వివక్ష కూడా తెలంగాణలో పోయే అవకాశం ఉన్నది. కాబట్టి రవికుమార్ గారు ఏ విమర్శలు వస్తున్నాయండి? ఎస్ఐఆర్ అనేది ఓన్లీ మా అధికారంలోని బీజేపీని మళ్ళీ రాష్ట్రంలోకి అధికారాన్ని తీసుకొచ్చే ఒక చర్యగా, ఓటర్లను తొలగించే చర్యగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ లేదో ఆ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా తీసుకురావడానికి ఎస్ఐఆర్ అని తీసుకొచ్చారనేటువంటి విమర్శలు అయితే ఎదుర్కొంటుంది బీజేపీ. రెండు విషయాలు గుర్తు చేస్తాము. మనకు మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేసినారు. ఏమని ఆరోపణ చేశారంటే ఈ యొక్క దొంగ ఓట్లు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని చెప్పేసి ఆరోపణ చేస్తూ కొన్ని ఆధారాలతో ఆయన పెద్ద మీటింగ్ పెట్టి ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ దొంగ ఓట్లన్నీ కూడా తీసేసేయాలా, బయటి రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లందరినీ కూడా ఇందులో నుంచి తొలగించాలా, తొలగించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు. దాంతో పాటు టిఆర్ఎస్ పార్టీ కూడా మీరు గుర్తు చేసుకోండి ఒకసారి, జూబ్లీ ఎలక్షన్ లో ఒకే ఇంట్లో 46 ఓట్లు ఎట్లా ఉంటాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ 46 ఓట్లు తొలగించాలా, ఇట్లాంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి అవి కూడా తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చింది కదా. దీన్ని బట్టి అర్థం అవుతుందండి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ డబుల్ ఓట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు కావచ్చు, లేదా రెండు సార్లు ఎంటర్ అయినటువంటి ఓట్లు కావచ్చు, మీకు అన్నిటిని కూడా తొలగించాలనే కదా అన్ని పార్టీలు కోరుకుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతూ ఉన్నది, దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తాను. ఏ ఓటు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ అనుమతి లేకుండా తీసివేయరు. బిఎల్ఏ అనుమతి లేకుండా తీసే అవకాశం లేదు. అండ్ ఇంకోటి, సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఎవరు ఓటునైతే తొలగిస్తారో ఆ తొలగించిన ఓటర్ల లిస్టు ఖచ్చితంగా బహిర్గతంగా చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయండి ఇంకా నాకు అర్థం కాదు. సో నేను ఏమంటున్నా, మొత్తానికి వీళ్ళకి ఏదో ఒకటి ఏది లేదు కాబట్టి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని పైకి తీసుకొచ్చేసి ఏదో బద్నాం చేయాలి, బురద వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్పితే నిజంగా ఎక్కడ కూడా వీళ్ళకు చెప్పడానికి లేదా విమర్శ చేయడానికి ఏ అంశం కూడా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. రైట్, రవికుమార్ గారు మాట్లాడదాం. మనకి అందుబాటులో ఉన్నారు సాదిక్ అలీ గారు, సీనియర్ జర్నలిస్ట్.